అందరికీ నమస్కారం. మీలో ఎప్పుడైనా చెక్ ఇచ్చినా లేదా తీసుకున్నా ఒక్క నిమిషం, ఈ విషయం ఖచ్చితంగా మీకోసమే. ఎందుకంటే భారతదేశంలో చెక్కులకు సంబంధించిన రూల్స్ అన్నీ పూర్తిగా మారిపోతున్నాయి. అవును, 2026 నుంచి రాబోయే ఈ కొత్త మార్పు సంవత్సరాల తరబడి కోర్టుల చుట్టూ తిరుగుతున్న వాళ్లకి ఒక పెద్ద రిలీఫ్ అని చెప్పొచ్చు. అసలింతకీ ఆ మార్పేంటి, మన ఫైనాన్షియల్ లైఫ్నేది ఎలా ప్రభావితం చేయబోతోందో రండి ఇప్పుడు చూసేద్దాం. ఒక్కసారి ఈ నంబర్ చూడండి, 43 లక్షలు. జస్ట్ ఒక నంబర్ అనుకుంటున్నారా? కానే కాదు. ఇది మన దేశంలోని కోర్టుల్లో మూల్గుతున్న చెక్ బౌన్స్ కేసుల సంఖ్య. అంటే ఆలోచించండి, 43 లక్షల మంది వాళ్ల డబ్బుల కోసం, న్యాయం కోసం సంవత్సరాల తరబడి ఎదురుచూస్తున్నారన్నమాట. మన జస్టిస్ సిస్టంపై ఇది ఎంత పెద్ద బరువో ఊహించుకోవచ్చు. ఇంతకుముందు ఎలా ఉండేది? న్యాయం కావాలంటే ఏళ్లకు ఏళ్లు ఎదురుచూడాల్సొచ్చేది. కాని ఆ సీన్ ఇప్పుడు మారబోతోంది. న్యాయం అప్పటికప్పుడు తక్షణమే అందే రోజులు రాబోతున్నాయి. నిజానికి ఈ కొత్త సంస్కరణల వెనుక ఉన్న అసలు టార్గెట్ ఇదే. సరే, ముందుగా అసలు సమస్య ఏంటో చూద్దాం. ఈ చెక్ బౌన్స్ కేసులు ఎందుకు ఇంత పెద్ద తలనొప్పిగా మారాయో అర్థం చేసుకుందాం. ఈ ప్రాబ్లం ఎంత సీరియస్సో చెప్పడానికి స్వయంగా సుప్రీంకోర్టే చెప్పింది చూడండి. ఈ కేసులు మన న్యాయ వ్యవస్థను ఫ్రీజ్ చేయడమే కాదు, నిజాయితీగా బిజినెస్ చేసుకునే వాళ్లను కూడా దెబ్బతీస్తున్నాయని చాలా క్లియర్గా చెప్పింది. అసలు చెక్ బౌన్స్ అంటే ఏంటి? చాలామంది అకౌంట్లో డబ్బులు లేకపోతే జరిగే చిన్న పొరపాటు అనుకుంటారు. కానీ కాదు. నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ యాక్ట్ సెక్షన్ 138 ప్రకారం ఇది ఒక క్రిమినల్ అఫెన్స్. అంటే చట్టపరంగా శిక్ష ఖాయమన్నమాట. ఓకే, ప్రాబ్లం చూశాం కదా, మరి దీనికి సొల్యూషన్ ఏంటి? అదే ఈ 2026 రూల్స్ రెవల్యూషన్. దీని గురించే మనమిప్పుడు మాట్లాడుకోబోతున్నాం. ఈ కొత్త రూల్స్ వెనుక ఉన్న మెయిన్ గోల్ ఒక్కటే: స్పీడ్, టెక్నాలజీ, ఇంకా స్ట్రిక్ట్ అకౌంటబిలిటీ. ఈ మూడింటినీ కలిపి చెక్కుల మీద జనానికి మళ్లీ నమ్మకాన్ని తీసుకురావాలి. ఇది మన ఎకానమీకి ఒక పెద్ద బూస్ట్ ఇస్తుందనడంలో సందేహం లేదు. ఇక అసలు విషయానికొద్దాం. జస్టిస్ గోస్ డిజిటల్. ఈ మార్పులన్నింటి వెనుక ఉన్న అసలైన మ్యాజిక్ టెక్నాలజీ. అదేంటో ఇప్పుడు చూద్దాం రండి. చూడండి, మార్పు అంటే ఇది. ఇంతకు ముందు పోస్ట్లో సమన్లు రావడానికి వారాలు, కొన్నిసార్లు నెలలు పట్టేది. ఇప్పుడు వాట్సాప్లోనో ఈమెయిల్లోనో జస్ట్ అలా క్షణాల్లో వెళ్ళిపోతాయి. ఇంకా చెప్పాలంటే వాట్సాప్లో ఆ బ్లూటిక్ పడిందంటే చాలు, సమన్లు చేరినట్టే లెక్క. ఎంత సింపుల్ కదా! ఇకపై కోర్ట్ల చుట్టూ, ఆఫీసుల చుట్టూ తిరిగే పనే లేదు. ఫైన్లు కట్టాలన్నా, కాంపెన్సేషన్ ఇవ్వాలన్నా సింపుల్గా క్యూఆర్ కోడ్ స్కాన్ చేయొచ్చు, లేదా యూపీఐ లింక్తో పే చేయొచ్చు. దీనివల్ల మన టైం, ఎనర్జీ రెండూ సేవ్ అవుతాయి. సో ఈ కొత్త డిజిటల్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే, ఫస్ట్ మీకు వాట్సాప్లో సమన్లొస్తాయి. తర్వాత వీడియో కాన్ఫరెన్స్లోనే మీ రెస్పాన్స్ ఇవ్వొచ్చు. సెటిల్మెంట్ అయితే UPI/QR లింక్తో అయిపోతుంది. మధ్యలో మీ కేస్ స్టేటస్ ఏంటో ఈ కోర్ట్స్ పోర్టల్లో ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవచ్చు. ఫైనల్గా కేస్ క్లోజ్ అవ్వడం కూడా ఆన్లైన్లోనే జరిగిపోతుంది. అంతా మీ ఫోన్లోనే. రైట్, ఇదంతా బావుంది. కానీ మనలాంటి వాళ్లకి, అంటే కామన్ పీపుల్కి దీనివల్ల ఏంటి ఉపయోగం? ఆ కొత్త రియాలిటీ ఏంటో ఇప్పుడు చూద్దాం. చూడండి, ఈ కొత్త రూల్సు రెండు వైపులా ఉంటాయి. చెక్ ఇచ్చేవాళ్లు వాళ్ళు ఇకపై చాలా జాగ్రత్తగా ఉండాలి. డిజిటల్ నోటీసులు లైట్ తీసుకుంటే కుదరదు. అదే చెక్ తీసుకునేవాళ్లకు ఇదొక పెద్ద ధైర్యం. వాళ్ల డబ్బులు చాలా వేగంగా, సేఫ్గా వెనక్కి వస్తాయనే గ్యారంటీ ఉంటుంది. ఇక శిక్షల విషయానికొస్తే అవి కూడా చాలా స్ట్రిక్ట్ అవ్వబోతున్నాయి. చెక్ అమౌంట్ని బట్టి ఫైన్లు భారీగా ఉంటాయి. జైలు శిక్ష పడే ఛాన్సెస్ కూడా పెరుగుతాయి. ముఖ్యంగా పదే పదే ఇదే తప్పు చేసేవాళ్లపై యాక్షన్ ఇంకా కఠినంగా ఉంటుంది. సో చెక్ బౌన్స్ అనేది ఇకపై చిన్న విషయం కానే కాదు. అయితే అంత కఠినంగానే ఉంటుందా అంటే అదీ లేదు. నిజంగా కష్టాల్లో ఉన్నవాళ్లకి, అంటే జెన్యూన్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్లకి ఈ సిస్టంలో రిలీఫ్ కూడా ఉంది. కోర్ట్లు, మెడికల్ ఎమర్జెన్సీలు, బిజినెస్లో లాస్ వంటి నిజమైన ఇబ్బందులను కన్సిడర్ చేస్తాయి. ఇక్కడ పాయింట్ శిక్షించడం మాత్రమే కాదు, అందరికీ న్యాయం చేయడం, ఫేర్గా ఉండటం కూడా. సరే, ఇవన్నీ కలిపితే ఫ్యూచర్ ఎలా ఉండబోతోంది? వేగవంతమైన న్యాయం దిశగా మనం ఎలా వెళ్తున్నామో చూద్దాం. ఈ చార్ట్ చూడండి, పాత సిస్టంకి, కొత్త సిస్టంకి మధ్య ఉన్న తేడా ఎంత క్లియర్గా ఉందో. ఒకప్పుడు ఒక కేసు తేలడానికి ఏళ్లు పట్టేది.
ఇప్పుడు నెలల్లో అయిపోతోంది. దీనివల్ల ఏమవుతుంది? బిజినెస్ కాన్ఫిడెన్స్ అమాంతం పెరుగుతుంది. ఇది ఓవరాల్గా మన ఎకానమీకి చాలా మంచిది. అయితే అంతా ఈజీ అనుకోవడానికి లేదు. కొన్ని ఛాలెంజెస్ కూడా ఉన్నాయి. ఉదాహరణకి డిజిటల్ డివైడ్, అంటే అందరికీ టెక్నాలజీ అందుబాటులో ఉండకపోవచ్చు. అలాగే వాట్సాప్, ఈమెయిల్ మెసేజ్లు నిజమైనవేనా అని నిర్ధారించుకోవడం ఒక పెద్ద టాస్క్. వీటితో పాటు జ్యుడిషియల్ స్టాఫ్కి కూడా ప్రాపర్ ట్రైనింగ్ ఇవ్వాలి. ఇవన్నీ అధిగమించాల్సుంటుంది. సో ఈ మొత్తం విశ్లేషణను మనం ఒకే ఒక్క ప్రశ్నతో ముగిద్దాం. ఫైనాన్షియల్ జస్టిస్ అనేది ఇప్పుడు ఫాస్ట్గా, డిజిటల్గా మారుతోంది, బావుంది. కానీ అది మరింత స్మార్ట్గా కూడా మారుతుందా? ఆలోచించండి. థాంక్యూ.